నేటి ధ్యాన నిమిత్తము నేను తీసుకున్న వాక్య భాగం ఏంటంటే కీర్తనల గ్రంథము 138 దావీదు కీర్తన 2వ వచనము. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏ, ఇది దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క వాక్యము. అంటే ఆయన నోటి నుంచి వచ్చిన మాటకు ఆ, చాలా వెయిటేజ్ ఉంది అని కీర్తనకారుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన ప్రయాణం అంతటిని మనం గమనిస్తే ప్రతి చోట ప్రతి కష్టంలో ఆయన దేవునితో ప్రతి ఏరియాలో షేర్ చేసుకుంటూ వచ్చున్న ఈ దావీదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడంటే చిక్లాక్ అనే ఏరియాలో మొత్తము తనతో పాటు ఉన్న సైన్యం, అంటే తనతో పాటు ఉన్న కంపానియన్స్, తన పొరుగు వారు, తనకు సహాయం చేసే వాళ్ళు, తన అర్థం చేసుకునే వాళ్ళు, తనను రూలర్ గా లీడర్ గా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి మొత్తం నష్టపోయినప్పుడు దావీదుని చూసి అంటా ఉన్నారు, నీ వల్ల మేము మొత్తం నష్టపోయాం, నిన్ను చంపితే గానీ మాకు ఆ ఆ బాధ నుంచి మేము రిడీమ్ కాము అన్నప్పుడు కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ స్- దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. దావీదుకు అనుభవం ఏంటంటే దేవుని వాక్యమును, అంటే దేవుని యొక్క స్వరాన్ని విని దాని ప్రకారం నడవడం దావీదుకు తెలుసు. దావీదు హీ నోస్ ఇన్నర్ హార్ట్, దేవుని యొక్క ఇన్నర్ హార్ట్ తెలుసు. దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సైన్యాన్ని, మనల్ని అంటే ఇజ్రాయేలీని దేవుడు ఏర్పరచుకున్న మనల్ని తిరస్కరించడానికి ఎంతటి వాడు అంటే హీ నోస్ గాడ్స్ హార్ట్, హీ నోస్ గాడ్ యాజ్ ఎ పర్సనల్ గా ఆయన దేవుని గురించి కంప్లీట్ గా ఆయనకు ఐడియా ఉంది. ఇలాంటి కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఎంత గొప్ప చేసి ఉన్నావు అంటే నీ నామానికి కూడా వెయిటేజ్ లేదు. హిందూస్ అయితే ఏమంటారంటే పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. వాళ్ళ దేవుణ్ణి స్మరించుకుంటూ అట్లే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, అంటే స్వర్గానికి వెళ్ళిపోతారు, వాళ్ళకి అట్లా పుణ్యం వస్తుంది అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ నీకు నాకు మన దేవుడు మనొక్కసారి రిమైండ్ చేయడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే ఆయన నామం కంటే ఆయన ఇచ్చిన వాక్యమును ఆయన గొప్ప చేసి ఉన్నాడంట. సో ఈ వాక్యము మనకు పూర్వీకులతో పోలిస్తే, అంటే ఇజ్రాయేలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారి కంటే, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు వారి కంటే మనం చాలా ధన్యులం. తోమాతో అంటాడు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు. మనము ఆ ధన్యతలోనికి ఎందుకు వచ్చాము అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్లుగా నమ్మి ఆయన యందు మనము విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తా ఉన్నాం. అదే మనం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఉజ్జియా అని ఒక రాజు ఉంటాడు. ఈయన దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు, అంటే ఐదో వచనంలో ఏమని ఉంటదంటే, యెహోవాను ఆశ్రయించిన నంత కాలము దేవుడు అతన్ని అభివృద్ధి చేశానంట. అంటే దేవుని ఆశ్రయించడం అంటే దేవుని సన్నిధిలో, దేవుని అధికారమునకు, దేవుని శాసనానికి, దేవుడు ఏమి చెప్తే అది చేయడానికి ఈ రాజు ఇష్టపడినంత కాలము అక్కడికి ఏమైందంట, అతను వర్ధిల్లుతూ వచ్చినాడంట. ఇంకా మనం 15వ వచనంలో ఏమని ఉంటదంటే, అతడు స్థిరపరచబడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగేను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అంటే దేవుడు అతన్ని స్థిరపరచాలి అని ఆయన పూనుకున్నట్లు ఇక్కడ 15వ వచనంలో ఉంటది. తరువాత దేవుడు అక్కడితోనే ఆగలేదు, అతనికి ఆశ్చర్యమైన సహాయం కలుగజేస్తూ వచ్చినాడంట. ఆశ్రయించినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన స్వరమును విని దాని ప్రకారం నడవడానికి ప్రారంభించినప్పుడు ఎలా అయిపోయిందంటే ఆయనకు ఆశ్చర్యకరమైన సహాయం వస్తా ఉందంట. ఇంకా ఆయన కీర్తి దూరము వరకు వ్యాపించిందంట. అంటే కొన్ని బౌండరీస్ లోనే ఉండిపోలేదు, కానీ ఇట్ స్టార్టెడ్ టు ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అనమాట.
సో ఇలాంటి గొప్ప దేవుని యొక్క ఆశ్రయం ని మనం ఆశ్రయించున్నామని మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు అంటే దేవుని ఆశ్రయించడం అంటే ఇంకేదో కాదు, ఆయన నామాన్ని స్మరించడం కాదు, కానీ అంతకంటే ఎక్కువ ఏంటంటే ఆయన వాక్యమును మనం గొప్ప చేసినప్పుడు, ఆయన వాక్యమును ఆధారం చేసుకొని మనం బ్రతకడం ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని వర్ధల్ల చేస్తాడు, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకోటి ఏంటి అంటే ఇదే 2 దినవృత్తాంతం 25:15 ఉంటది, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. మనం అస్థిరులుగా ఉన్నప్పుడు, మనము ఎక్కడైనా యాంగ్షియస్ తో మనము కదులుతా ఉన్నప్పుడు, మనం ఆయనను మనం ఆశ్రయిస్తే ఏమవుతుందంట, దేవుడు మనల్ని స్థిరపరచడం ప్రారంభిస్తాడు. బుజ్జి యొక్క అనుభవమే కాదు, అది మన పర్సనల్ అనుభవం కూడా అయిపోతుంది. ఇంకా ఏంటంటే మనకు సహాయం చేయడానికి ఆశ్చర్యకరమైన సహాయము మన దగ్గరికి రావడం ప్రారంభిస్తా ఉంటది. ఇంకా ఆయన కీర్తి దూరంగా వ్యాపింప చేసినట్లు మనకు కూడా దేవుడు ఆనర్ ఇస్తాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే వేరే వాళ్ళకు లేని నిరీక్షణ, వేరే వాళ్ళకు లేని అద్భుతమైన పైనుండి వచ్చే సహాయము మనము అనుభవించడానికి, అది అన్లాక్ చేసుకోవడానికి చాలా సింపుల్. ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆధారం చేసుకున్నప్పుడు, వాక్య ప్రకారము మనము జీవించినప్పుడు, దేవుడు బ్రతుకున్నంత కాలము మనతో మాట్లాడుతూనే వచ్చినాడు, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిగా అంటాడు. 28వ అధ్యాయం 18వ వచనంలో మనం కిందికి వెళ్తా ఉంటే, మీరు ఇంకా లాస్ట్ తన శిష్యులతో ఏమనంటే, మీరు మీరు నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను కాబట్టి మీరు ప్రతి చోటికి వెళ్ళి నాకు శిష్యులనుగా చేయండి అని ఈ 18, 19, 20 వచనాల్లో దేవుడు మనకు ఇచ్చిన గ్రేటెస్ట్. ఇలాంటి కమాండ్మెంట్ ని మనం ఫాలో అవ్వాలి అంటే మన ముగ్గురిని ఈ వాక్యంను ఆధారం చేసుకొని పాత నిబంధనలో బ్రతికిన వాళ్ళు ఏ విధంగా వాక్యమే వారికి మనకు అన్ని తెలిసినవే. జస్ట్ ఒకసారి మనము రీక్యాప్ చేసుకుందాం. ఈ ఈయన మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని అంటాడంటే, దేవాది దేవుడు యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధకములు కావా అని అడుగుతా ఉన్నాడు. ఇది మనం ఈ క్షేమ సాధకములు అంటే వారికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దేవుడే వారికి రెస్క్యూగా, దేవుడే వారికి షెల్టర్ గా, దేవుడే వారికి ప్రతిదీ సమకూర్చే దేవుడిని నేను కాదా, ఇఫ్ యు ఆర్ రైచస్, ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ ట్రూలీ అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుడితో మనం నడవడం చాలా సింపుల్. ఆయన మాటలు మనం స్వరం విని, మనం ఏమాత్రము పరిస్థితులను క్వశ్చన్ చేయకుండా, అరే వాళ్ళు అలా ఉన్నారు, దేవుడు వాళ్ళకేం చేయట్లేదు, వీళ్ళకేం చేయట్లేదు అన్నది మన టార్గెట్ అవ్వకూడదు. దీనికి ఎగ్జాంపుల్ గా అంటే మన ముందున్న మంచి అంటే దేవుని వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ చేయకుండా ఉన్న నీతిపరుడైన నోవాహును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ నోవాహు ఆదికాండము 6వ అధ్యాయంలో మనకు కనపడతాడు. ఈయన ఏంటంటే ఈయన దేవుడు మొత్తం నరులను చూసినప్పుడు దేవుని హృదయమే నొచ్చుకోయిందంట. గాడ్ వాజ్ ఫీలింగ్ పిటీ. అరే నేను ఎందుకు చేస్తున్నాను అంటే సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయినాడు. నేను తీసుకున్న డెసిషన్ రాంగ్, వీళ్ళ కోసం నేను ఐ డిడ్ ఎవ్రీథింగ్, వీళ్ళ కోసం నేను గార్డెన్ ఆఫ్ ఈడెన్ సృష్టించాను, వీళ్ళ కోసం ఒక సృష్టిని చేశాను, వీళ్ళకి కావాల్సినవన్నీ పెట్టాను, వీళ్ళకి అన్ని ప్రొవిజన్ ఇచ్చానంటే నోవా కంటే ముందు ఆదాము పాపం చేయడం ప్రారంభించినాడు. దేవుని నామస్మరణ కాదు, కానీ అక్కడ 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, 3వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా కుయుక్తితో పాము వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పనా అని అడుగుతా ఉంది. అంటే వాక్యము, మనుషుల దగ్గర ఉన్న వాక్యాన్ని దొంగిలించడానికి సేటన్ ఈస్ ఆఫ్టర్ ద వర్డ్. అవ్వతో మాట్లాడడం ప్రారంభించింది. దేవుడు నీతో ఏం చెప్పాడు, దేవుడు మీతో ఏం మాట్లాడాడు అంటే దే వర్ డిస్కసింగ్ వాట్ గాడ్ హ్యాస్ సెడ్. దేవుడు చెప్పింది చెప్పినట్లు వాళ్ళు అనుభవించడం ప్రారంభించినప్పుడు వారికి క్షేమ స్థితి కలిగింది, వారికి కావాల్సిన ప్రొవిజన్ వచ్చింది. వారికి ఎలాంటి వాళ్ళని స్థిరపరచడం ప్రారంభించలేదు, కానీ ఆల్రెడీ దేవుడు అక్కడ స్థిరపరిచాడు. వారికి దేవుని వాక్యమే ఆధారంగా ఉంది ఆ ఏదెను వనంలో. కానీ వాళ్ళు అక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే
ఒక కుయుక్తితో మాట్లాడుతున్న ఈ సర్పం వారి జీవితంలో, అంటే అవ జీవితంలో ఎంటర్ అయినప్పుడు ఒక డిస్కషన్, దేవుడు మాట్లాడిన మాటను యాజ్ ఇట్ ఈస్ గా ఆమె చెప్తున్నా, దాన్ని ట్రాన్స్లేషన్ డిఫరెంట్ వర్షన్ లోనికి తీసుకొని వచ్చింది. మిమ్మల్ని దేవుడు ఆ పండు తినొద్దనడానికి కారణాలు వేరు అని, అంటే వాక్యాన్ని ట్రై టు మ్యానిపులేట్ చేయడం ప్రారంభించింది. ఫైనల్ గా వాళ్ళు ఏం చేసినారంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు పక్కన పెట్టి ఏం చేశారు, దే స్టార్టెడ్ టు వర్క్ అగెయిన్స్ట్ ద వర్డ్. వెంటనే వాళ్ళు ఏం చేసినారు, ఆమె చేయి చాపింది, ఆ పండు తీసుకుంది, కళ్ళకు రమ్యంగా ఉంది, షీ స్టార్టెడ్ టు యాక్ట్. నీ వాక్యాన్ని నీ హృదయంలోనూ దాచుకుంటున్నావా? మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఆ, ఈ సోవర్, అంటే ఈ విత్తనాల గురించి, అంటే మంచి హృదయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మంచి గ్రౌండ్ లో పడిన ప్రతి విత్తనము ఫలిస్తా ఉంటది. ఎక్కడైనా త్రోవ పక్కన పడితే ఏమైపోతుందంట, ఈ సైతాన్ వచ్చిందని ఎత్తుకుని వెళ్ళడం ప్రారంభిస్తుంది కదా. సో దేవుని రాజ్యం కి సంబంధించిన వాటి గురించి, ఈ ఉపమానం గురించి దేవుడు అక్కడ బోధిస్తా ఉన్నాడు. సో మంచి నేల పడిన విత్తనం కాకుండా అది ఎలా అయిపోయిందంటే త్రోవ పక్కన పడిన విత్తనం లాగా. వెంటనే ఆ విత్తనం అనే వాక్యాన్ని సైతాను వెంటనే దాన్ని మ్యానిపులేట్ చేసింది. ఆమె పరిస్థితులను చూస్తా ఉంది. మొత్తానికి షీ హాజ్ లాస్ ద క్రాప్. దాని ఫ్రూట్ఫుల్నెస్ తను ఎంజాయ్ చేయలేదు. తనతో పాటు ఇంకా పక్కనున్న వాళ్ళని కూడా కరెక్ట్ చేసిందంటే, ఇంకొక విశ్వాసి అని చెప్పొచ్చు, ఆదామును కూడా ఒక రాంగ్ ట్రాక్ లోనికి తీసుకెళ్లడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె వాక్యాన్ని షీ స్టార్టెడ్ టు సీ ఇంకొకరి స్వరంలో వినడం ప్రారంభించినప్పుడు, మనం కొన్ని సందర్భాల్లో కొంతమంది వాక్యాన్ని బాగా చెప్తారు అని వేరే వాళ్ళ వాక్యాన్ని మనము ఆధారం చేసుకుంటా ఉంటాం. దానికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వెన్ వి రీడ్ ద వర్డ్, టేక్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్. దేవుని సహాయాన్ని మనం అడుగుతూ బైబిల్లో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు స్పష్టంగా మాట్లాడడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అది ఫలభరితంగా మారుతుంది. అదే కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో అంటాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడంట. ఈ వాక్యాన్ని మనం దివారాత్రం ధ్యానిస్తూ ఉన్నాం అనుకోండి, కొంతమంది అంటారు నాకు ఏది కలిసి రావట్లేదు, నాకు ఏది మంచి జరగటం లేదు. ఇఫ్ యు హ్యావ్ దట్ ప్రాబ్లం, సింపుల్ థింగ్, గో అండ్ రీడ్ ద వర్డ్. నీకు బెస్ట్ డేస్ రావాలంటే వర్డ్ ని నువ్వు రోజు చదవడం ప్రారంభించు. అప్పుడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడవై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నీవు చేయనదంతా సఫలమైతది. అప్పుడప్పుడు మనం ఎన్నో ప్లాన్స్ ఇస్తూ ఉంటాం, అన్ని ప్లాన్స్ డిస్ట్రాయ్ అవుతా ఉంటాయి. సింపుల్ ఆన్సర్, జస్ట్ గో అండ్ రీడ్ ద వర్డ్. వాక్యాన్ని చదువుతా ఉండు, మెడిటేట్ చేస్తా ఉండడం వల్ల ఏమైతుందంటే అది మన జిహ్వకు ఎంతో మధురములు, మన నోటికి తేనె కంటే తీపిగా ఉండే అనుభవం. మనం ఎప్పుడైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడు రాసినట్లు మన మన కాలమందు మనం ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాము. అట్టిదా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం చేసే ప్రతి పని సఫలం అవ్వడం, సక్సెస్ ని మన జీవితంలో రేటింగ్ లో మన సక్సెస్ అనేది కంప్లీట్ ఎవ్రీ టైమ్ స్టోరీ లాగా మనము చూడగలుగుతాము. 119 కీర్తనల గ్రంథము 103లో అన్నట్లు, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగా ఉన్నవి అన్న అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించి సదాకాలం ఫలింప చేయునుగాక. ఈ యథార్థంగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధకములు కావా అని మీకా గ్రంథము 2:7లో అన్నప్పుడు, మనం ఇక్కడ చూస్తే ఆది కాండము 6వ అధ్యాయంలో నోవాహును గమనించినాం అనుకోండి. నోవాహు యథార్థవంతుడు, నీతిమంతుడుగా ఆది కాండము 6:9లో దేవుడు నరులను చూసినప్పుడు నొచ్చుకున్నప్పటికీ, ఎప్పుడైతే నోవాహును చూస్తాడో నోవాహును బట్టి దేవుడు ఏమనుకుంటాడంటే హీ హాజ్ అన్ అదర్ ప్లాన్. వెంటనే అందరిని నశింపజేయాలని అనుకున్న టార్గెట్ లో కూడా నోవాహుని సేవ్ చేయాలనుకుంటాడు. నోవాహుతో పాటు నోవాహు కుటుంబాన్ని సేవ్ చేస్తాడు. దానికోసం ఒక ఓడ ప్రణాళిక. సో డ్యూరింగ్ దిస్ జర్నీ ఆఫ్ ఈ కన్స్ట్రక్షన్, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు వర్షం పడబోతుంది అని నోవాహు చెప్పినప్పుడు, నో వన్ వర్ దేర్ టు అండర్స్టాండ్. దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడినట్లు అందరితో మాట్లాడాలి. అందరు కన్విక్ట్ అవుతారనడానికి వీల్లేదు. దేవుడు మనతో మాట్లాడినది కొన్నిసార్లు మనకు మాత్రమే క్షేమ సాధకములుగా ఉంటాయి, ఇతరులకు అది హేళన ఉండొచ్చు.
బట్ డోంట్ గివ్ అప్. ప్రతి సిచ్యువేషన్స్ లో మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, మన సర్కమ్స్టెన్సెస్ లో, మనకు అసాధ్యమైన క్రియలలో కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని కాపాడి తన యొక్క కవరెంట్ లోనికి, తన యొక్క నిబంధనలోనికి నోవాహు కుటుంబాన్ని ఎలాగా నడిపించాడో అలాగే మన దేవుడు మనల్ని నడిపించగలడు. అదే మనము యెషయా గ్రంథము 33:22 ఏమని ఉంటుందంటే, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఈ రాజుకు శాసనాలు చేయడం తెలుసు. ఈ శాసనం కింద మనము ఆయన ప్రజలముగా ఉన్నామన్న అనుభవం మనకు అనేక సందర్భాల్లో ఉండింటాయి. కానీ దీనికి మంచి ఎగ్జాంపుల్ గా నేను మనకు తెలిసిన స్లేవ్ మెంటాలిటీ నుంచి దేవుడు ఈయనను లీడర్ గా చేశాడు. ఈయన పేరు యెహోషువ అనుభవం పుట్టినప్పటి నుంచి ఈయన ఏనాడు మోషేలాగా కుటుంబంలో పెరగలేదు. ఈయన థింకింగ్ చాలా ఎలా ఉంది అంటే కాంప్రమైజింగ్ థింకింగే. కానీ దేవుని ఎంతగానో ప్రేమించిన ఈ యెహోషువ, ఈయన మెంటాలిటీ ఎలాంటిదంటే ప్రతిరోజు ఈయన బానిస బ్రతుకులను చూసిన మెంటాలిటీ. ఈయన మోషే వెన్ హీ వాజ్ డిపార్టింగ్, హీ వాజ్ కంప్లీట్ గా ఆయన షాటెడ్ అయిపోయినాడు. కంప్లీట్ గా ఆయన ఏమంటారు అంటే డిసప్పాయింట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఏ మాత్రం భయపడద్దు, నా యెహోషువ 1:7 ఏమని మాట్లాడారంటే, నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. అంటే దిస్ జాషువా వాజ్ నాట్ సో కరేజియస్. ఆయన యుద్ధాల్లో కనిపిస్తాడు మనకు మోషే ఉన్నప్పుడు, ఆయన ప్రార్థనలో కనిపిస్తాడు, ఇంకా ఆ పర్వతాన్ని ఎక్కేటప్పుడు యెహోషువ కనిపిస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఆయన ఇన్నర్ గా చూసినప్పుడు ఆయన కరేజ్ లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటితో చొప్పున చేయవలను. సో నీవు దానికి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. ఇట్ వాస్ హిస్ కమాండ్మెంట్. డోంట్ గో టు ద లెఫ్ట్ ఆర్ డోంట్ గో టు ద రైట్. ఎక్కడికి పోవద్దు, స్ట్రాంగ్ గా నా వర్డ్ మీదనే ఉండు. ఇంకా కీర్తనకారుడు 25:12 ఏమని ఉంటదంటే, సో నీవు చేయాల్సిన చాయిసెస్ ని కూడా నేను నీకు చెప్తాను అని 25వ అధ్యాయంలో ఏమని ఉంటదంటే, నీవు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి బోధించును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడెవడో వాడు కోరుకోవాల్సిన మార్గము ఆయన వాళ్ళకు బోధిస్తాడంట. నీకు నాకు బోధించే దేవుడు మనకు కలిగి ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనం అటు ఇటు పోకుండా ఆయన మార్గం వైపు నడవడానికి ఆయన మనకు ఇదే త్రోవ, దీనిలో నడువుమని మనతో చెప్పే దేవుడు మనకు ఉన్నాడు. అట్లాంటి దేవుడు ఆశ్రయముగా నువ్వు కలిగి ఉన్నావు యెహోషువ. డోంట్ వరీ. ఎందుకంటే మోషే ఫెయిల్ అయ్యాడు. మోషే వాజ్ ఎ గుడ్ వారియర్. మోషేకి అన్ని స్కిల్స్ ఉన్నాయి, మోషేకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఈయనకు ఆ క్వాలిటీస్ లేవు. ఈయనకు స్లేవ్ మెంటాలిటీ ఉంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నీవు నా వాక్యాన్ని చదువు వితౌట్ ఎనీ ఎఫర్ట్, చాలా తక్కువ ఎఫర్ట్ తోనే. మోషే వాజ్ బీయింగ్ ట్రైన్డ్. ఆయన లైఫ్ టైం అంతా ట్రైన్ అయినాడు. ఆ 40 days ఆ విల్డర్నెస్ లో ట్రైన్ అయినాడు. కానీ యెహోషువ ఓన్లీ మోషే నాయకత్వంలో హీ వాజ్ గెటింగ్ ట్రైన్, బట్ స్టిల్ హీ వాజ్, ఆయనకు ఎంతో ఫియర్ లో ఉన్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడు, నా వాక్యాన్ని చదువు, దానికి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు వెళ్ళొద్దు, నువ్వు తీసుకోవాల్సిన చాయిసెస్ నేను నీకు చెప్తాను అని చెప్పినప్పుడు హీ వాజ్ సక్సెస్ఫుల్. ఆయన ఏం చేసినాడు తెలుసా, ఎక్కడ ఫెయిల్ అవ్వాల. మోషే కూడా ఫెయిల్ అయిపోయాడు. మోషే ప్లాన్డ్ గా పుట్టిన బిడ్డ, లీడర్షిప్ క్వాలిటీస్ తో దేవుడు ఆయన తయారు చేశాడు. కానీ హీ వాజ్ అనేబుల్ టు రీచ్ ద క్యానన్ వెళ్ళలేకపోయినాడు. కానీ ఈయన మాత్రం క్యానన్ వెళ్ళాడు. ఆయనతో పాటు ఆయన కుటుంబం వెళ్ళింది. ఆయన కుటుంబంతో పాటు ఆయనతో ఉన్న ప్రతి ఒక్క ఇజ్రాయిలీల్ని ఆ వాగ్దానం భూమిలోనికి నడిపించాడు. అతని యొక్క చివరి యొక్క తీర్మానం ఏంటంటే, యెహోషువ 24:15 ఏమనుంటదంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆయన నడిచిన నడక చూసి ఆయనకు అర్థమైంది ఏమైందంటే, దేవుణ్ణే సేవించాలి. ఐ విల్ సర్వ్ హిమ్ అలోన్. ఆ కింగ్ నే నేను సర్వ్ చేస్తాను, ఆ కింగ్ నే నేను సేవిస్తాను. ఆయన శాసనాలు ఏం చెప్తే ఆ విధంగా నేను బ్రతకటానికి తీర్మానించాను. నాతో పాటు నా ఇంటి వారు కూడా చేస్తారు. నోవాహు పిల్లల్లో కొంత ఫెయిల్ అయినాడు, కానీ ఇక్కడ మాత్రం ఈయన సక్సెస్ఫుల్ గా ఆ లెజెండ్ ని, అంటే ఆయన శాసనాల వైపు నడవడం ప్రారంభించినాడు.
ప్రారంభించే సక్సెస్ ఆ ప్రామిస్ ల్యాండ్ లోకి ఈయన అడుగు పెట్టడమే కాదు, ఆయనతో పాటు తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని ఆ వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి ఈ వాక్యము ఆయనకు సహాయం చేసిందని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఇంకా ఏమనుంటదంటే, నీ వాక్యము 119, 105లో ఏమంటుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ అనుభవం మనకు త్రోవకు వెలుగు అంటే అబ్రహామును చూడగలుగుతాం. అబ్రహాము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయంలో ఏ మాత్రము దేవుని పర్ఫెక్ట్ గా తెలియని అబ్రహాంతో దేవుడు అక్కడ మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు ఎన్నుకుంటాడు అబ్రహాంని. అబ్రహాంతో అంటాడు, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు ఇచ్చు దేశం నువ్వు వెళ్ళాలి అని అంటాడు. అప్పటి కాలంలో మనకు తెలిసిన విషయమే, GPS లేదు, ఎలాంటి గైడెన్స్ లేవు. అందరిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్తాడు. సో వెళ్ళడానికి ఆయన ప్రారంభిస్తాడు. వాళ్ళ నాన్న ఆయన తెరేహుని తీసుకెళ్తాడు, తన తమ్ముడి కుమారుడైన లోతును తీసుకెళ్తాడు, భార్యను తీసుకెళ్తాడు. మొత్తానికి నలుగురు కలిసి జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి లోతు డిపార్ట్ అయ్యేటప్పుడు హీ చూసెస్ ద బెస్ట్ ల్యాండ్. చూస్తే ఇట్ వాస్ అ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని ఉంటది. ఏదేను వనం లాగా ఉండే సొదొము గొమొర్రాని లోతు చేసుకుంటాడు. కానీ ఎక్కడ అబ్రహాము ఫెయింట్ అవ్వలేదు. మామూలుగా మనం కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలు ఏమంటదంటే, అరే నేను ఒక టైంలో బెస్ట్ చాయిసెస్ తీసుకోలేదు కదా, నేను ఇక్కడ నేను తప్పు చేశానేమో, చాలా సార్లు రిగ్రెట్ అవుతా ఉంటాం. డోంట్ గెట్ రిగ్రెటెడ్. ఇక్కడైతే అబ్రహాం అయితే ఏం చేశాడంటే, దేవుడు తనకు వెళ్ళమన్న ప్రదేశానికి స్టార్ట్ చేశాడు, కానీ మధ్యలో ఒక మంచి చాయిస్ వచ్చినప్పుడు లోతు ఆ మంచి చాయిస్ లోనికి వెళ్ళిపోయాడు. కానీ ఇట్ వాజ్ నాట్ ఎన్ లైన్ విత్ ద వర్డ్. ఈయనకు వాక్యం ఉంది, అబ్రహాముకు వాగ్దానం ఉంది. కాబట్టి అబ్రహాంకు వాగ్దానం అంటే దేవుడిచ్చిన వాక్యాన్ని ఆధారం చేసుకుని అబ్రహాం బయలుదేరాడు. కాబట్టి ఈవెన్ అది డెజర్ట్ అయినా, ఈవెన్ అది ఏమాత్రము ఏదేనులాగా ఫ్రూట్ఫుల్ గా కనిపించకపోయినా, అది నేటికి ఫ్లరిష్ అవుతా ఉంది, నేటికి దానికి సిగ్నిఫికెన్స్ ఉంది. అలాంటి గొప్ప జనానికి ఒక మంచి స్థలాన్ని సిద్ధపరచడానికి అతనికి సంతానమే లేనప్పుడు దేవుడిచ్చిన వాక్యమును, దేవునిచ్చిన వాగ్దానమును, దేవుడు తనతో మాట్లాడిన వాక్కును ఆయన ఆధారం చేసుకున్నప్పుడు ఈ రోజుకి మనం అబ్రహాము దేవుడుగా ఆయన మనం జ్ఞాపకం చేసుకొనడానికి దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాడు. సో వాగ్దానపు వీరుల్లో ఏమని ఉంటదంటే, ఆయన నీతి క్రియలను బట్టి కాదు కానీ దేవుడు మీద విశ్వాసాన్ని ఉంచాడంట. దేవుని వాక్యం పైన ఆయన విశ్వసించినప్పుడు ఆయన ఏమైనాడంటే, ఆయన ఈ వాగ్దాన భూమిని తన సంతానం కోసం స్వతంత్రించుకున్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. అట్టి కృప మనకు దేవుడు మన జీవితాల్లో అనేక ఏరియాస్ ఎక్కడెక్కడైతే మనం స్ట్రగుల్ అవుతున్నామో అక్కడ మనం మరొక్కసారి ఆయన వాక్యంను మీద ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన వాక్యంను మనం గొప్ప చేయడం ప్రారంభించినప్పుడు, కీర్తన 138:2 ప్రకారం ఆయన మనకు క్షేమ సాధనను కలుగజేయునుగాక, నోవాహు అనుభవాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఇంకా ఏంటంటే, ఆయన మనకు శాసనకర్తగా మన రాజుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించగలడు. యెహోషువ జీవితాన్ని మనకు అనేక సార్లు మనం ధ్యానించాము. మనమే కాదు, అనేక సార్లు చాలా మంది మనం వింటూనే ఉన్నాం. అట్టి క్షేమ సాధకమైన ఆ క్రియలు రక్షించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకోటి ఏంటి, ఆ వాక్యము మన జిహ్వకు మధురంగా ఉన్నప్పుడు, దివారాత్రం దాన్ని మనం ధ్యానించినప్పుడు మనము ఫలభరితంగా మారగలుగుతాము. ఇంకా అబ్రహాము అనుభవము త్రోవకు వెలుగు. అది ఫ్రూట్ఫుల్ గా మనం కనిపించకపోయినా ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయనే మనకు బహుమానంగా మనల్ని నడిపించి మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు.